మామ నిన్న మా ఫ్రెండ్ గారు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏం చేస్తున్నారా అంటే ఛానల్లో నెక్స్ట్ ఏ మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలో ఒక లిస్ట్ రాస్తున్నానని చెప్పాను. వాడు నేను ఇప్పుడే ఒక మూవీ చూశాను, నువ్వు దాని గురించి ఎందుకు చెప్పకూడదు అన్నాడు. సరే చెప్పు, నేను కూడా చూస్తాను, చూసి దాని గురించి ఛానల్లో డిస్కస్ చేద్దామని ఆ మూవీ నేమ్ ఏంటో అడిగా. వాడు ఒక మూవీ నేమ్ చెప్పాడు మామ. అదేంటంటే ది సబ్స్టెన్స్. ఈ మూవీని నేను అరౌండ్ నైట్ డిన్నర్ అయిపోయాక చూశాను. ఎలా ఉందంటే ఈ మూవీ చూసేటప్పుడు మనం ఏం తినకూడదు మా. మనం ఏదైనా తింటూ ఈ మూవీని చూస్తే నువ్వు తినడం ఆపేస్తావు. నేను చెప్తున్నాను కదా, ఏదైనా తింటూ ఈ మూవీని చూస్తే నువ్వు తినడం ఆపేస్తావు. ఇది ఒక హారర్ మూవీ కాదు, లేకపోతే ఒక థ్రిల్లర్ మూవీ కాదు. నేను దీని గురించి నెట్లో సెర్చ్ చేస్తే దీని గురించి ఏమని వచ్చిందంటే ఒక బాడీ థ్రిల్లర్ అని వచ్చింది. అంటే మన బాడీ ఎలా షేప్ అవుతుంది అనేది నువ్వు చూడలేవు ఇందులో. అలా ఉంటుంది మూవీ. మామూలుగా మనం చూసే మూవీస్ ఎలా ఉంటాయి, ఒక లీడ్ రోల్ ఉంటుంది, ఆ లీడ్ రోల్ క్లైమాక్స్లో మనకి జస్టిఫై చేస్తారు ఆ పర్టికులర్ మూవీ ఏంటనేది. మనకు కన్క్లూజన్ వస్తుంది. సో ఈ మూవీ ఇది, సో క్లైమాక్స్ ఇలా ఉంది, సో మనం మూవీ చూసాము, అర్థం చేసుకున్నాం. కానీ ఈ మూవీ చూసేటప్పుడు క్లైమాక్స్ ఎలా ఉంటుందో నువ్వు ప్రిడిక్ట్ చేయలేవు అసలు. ఎందుకంటే ఆ మూవీలో నీకు క్లైమాక్స్ ఇలా ఉండాలి అని నువ్వు అనుకోవడం కూడా అనుకోలేవు. అలా ఉంది ఈ మూవీ. ఈ మూవీని డైరెక్టర్ మనకి ఎలా చూపించాలనుకున్నాడంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్టిస్టిక్ వే లాగా చూపించాలనుకున్నాడు అనమాట. ఈ మూవీ దేని చుట్టూ తిరుగుతుంది, ఒక కీ పాయింట్ ఏంటి ఈ మూవీ గురించి అంటే బ్యూటీ చుట్టూ ఉంటుంది అనమాట మూవీ అంతా. బ్యూటీ అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? హాయ్ అండి, నేనంటే ఉప్పల్ బాలండి, గోవాకి వచ్చానండి, అరంగల్ బీచ్ లో ఉన్న నైస్ బీచ్ బాయ్. మనం రోజు స్క్రీన్స్ మీద చూసే ఆర్టిస్టులు గుర్తొస్తారు. ఆర్టిస్టులు అంటే వీళ్ళు కాదు మామ, మన యాక్ట్రెస్ వీళ్ళందరూ ఉంటారు కదా, సో వాళ్ళు అనమాట. సో అలాంటి ఒక యాక్ట్రెస్కి ఒక గోల్ ఏముంటుంది, తన బ్యూటీని అందరూ ఎండోర్స్ చేయాలి, సో మూవీస్లో తను బాగా కనిపించాలి, ఇలానే ఉంటుంది కదా. సో అలాంటి ఒక యాక్ట్రెస్ ఉంటుంది. సో ఆ యాక్ట్రెస్కి ఏజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఏజ్ అయిపోతున్న కొద్దీ తను ఇప్పుడు వర్క్ చేస్తున్న ఒక టీవీ షోలో తన్ని తీసేద్దాం అనుకుంటారు. ఆ విషయం తనకి తెలిసాక తను రోడ్ మీద వెళ్తున్నప్పుడు తనకు ఒక యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయ్యాక ఒక హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. తన్ని జాయిన్ చేసిన హాస్పిటల్లో ఒక క్లర్క్ ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే తను బాధపడుతుందని చూసి తను డిశ్చార్జ్ అయ్యేటప్పుడు పాకెట్లో ఒక పెన్ డ్రైవ్ పెట్టి పంపిస్తాడు. తన ఇంటికి వెళ్ళాక ఆ పెన్ డ్రైవ్ ఓపెన్ చేసి అందులో ఏముందో చూసినప్పుడు అందులో సెల్యులార్ డివిజన్ గురించి ఉంటుందన్నమాట. సెల్యులార్ డివిజన్ అంటే అదొక హైటెక్ టెక్నాలజీ. ఇప్పుడు మనం అందరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎలాగైతే మాట్లాడుతున్నామో మెడికల్ ఫీల్డ్లో సెల్యులార్ డివిజన్ అనేది చాలా పెద్ద టెక్నాలజీ. అంటే ఇప్పుడు ప్రజెంట్ అది ఇంకా రీసెర్చ్లోనే ఉంది, ఇంకా పాసిబుల్ కాలేదు. సెల్యులార్ డివిజన్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఒక సెల్ 2 సెల్స్ లాగా డివైడ్ అయ్యింది అనమాట. అంటే మన బాడీలో కొన్ని కోట్ల సెల్స్ ఉంటాయి కదా, అంటే మన బాడీ అనేది ఇలాంటి సెల్స్ అన్నీ కంబైన్ అవుతేనే మన బాడీ అనేది ఫామ్ అవుతుంది. అలాంటి ఒక ఇండివిజువల్ సెల్ 2 సెల్స్ లాగా డివైడ్ అవ్వడం అనేది సెల్యులార్ డివిజన్ అనమాట. సో అలాంటి ఒక టెక్నాలజీని ఆ పెన్ డ్రైవ్లో తను చూస్తుంది. అందులో ఇంకేముంటుందంటే ఒకవేళ మీకు మీ యంగర్ వర్షన్ లాగా మారాలని ఉంది అంటే ఈ సెల్యులార్ డివిజన్ తోటి చేయొచ్చు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి అని చెప్పేసి ఉంటుంది. ఒక యాక్ట్రెస్కి అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. అంటే లైక్ ఒక ఇంజెక్షన్ తీసుకుంటే మీరు మళ్ళీ యంగర్ వర్షన్ లాగా మారిపోతారు అన్నప్పుడు ఇంకా వాళ్ళకి అంతకంటే ఇంకేం కావాలి. అందుకే తను కాల్ చేస్తుంది అనమాట. కాల్ చేసిన తర్వాత ఆ ఇంజెక్షన్ని ఆర్డర్ చేస్తుంది. సో వాళ్ళు ఒక కార్డ్, తనకు ఒక నెంబర్ ఇస్తారు 503, దాన్ని తన ఇంటికి డెలివరీ చేస్తారు ఆ కార్డ్ని. ఆ కార్డుతో పాటు ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్ ఈ పర్టికులర్ అడ్రస్లో ఉన్న సేఫ్లో ఉంది. అక్కడికి వెళ్ళి ఈ 503 కార్డు ట్యాప్ చేస్తే ఆ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ తెచ్చుకొని మీరు ప్రొసీజర్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి ఉంటుంది. సో తను ఆ బాక్స్ తీసుకురావడానికి అక్కడికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత బాక్స్ తెచ్చుకుంటుంది. సో అదొక కిట్ అనమాట. సో తను తెచ్చిన ఆ కిట్ ఓపెన్ చేసినప్పుడు అందులో తనకి 3 స్టెప్స్ కనిపిస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి యాక్టివేటర్. ఈ యాక్టివేటర్ అనేది ఒక ఇంజెక్షన్. దాన్ని తీసుకున్నప్పుడు తన బాడీలో ఉన్న ప్రతి సెల్ 2 సెల్స్ లాగా డివైడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది ఫస్ట్ స్టెప్. దాని వెనకాల ఏం రాసి ఉంటుందంటే సింగిల్ యూజ్ ఓన్లీ అని రాసి ఉంటుంది. సో ఒక పర్సన్ దీన్ని ఒక్కసారి మాత్రమే వాడాలి. సో అది ఫస్ట్ స్టెప్.
సెకండ్ స్టెప్ ఏంటి అంటే స్టెబిలైజర్. సో ఫస్ట్ స్టెప్లో తను ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే 2 డిఫరెంట్ బాడీస్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఒకటేమో కరెంట్ బాడీ, అంటే తను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఏజ్. సెకండ్ వచ్చేసి యంగర్ బాడీ, అంటే ఒక హాఫ్ ఏజ్, అంటే ఇప్పుడు తనకి 40 years అయితే ఒక 20 years 22 years బాడీ క్రియేట్ అవుద్ది అనమాట తన ఇంజెక్షన్ తీసుకున్నాక. సో ఈ సెకండ్ స్టెప్ ఏంటంటే ఈ స్టెబిలైజర్ అనేది ఈ ఫస్ట్ బాడీలో ఉన్న లిక్విడ్ ఏదో తీసి అది ఈ సెకండ్ బాడీలో ఇంజెక్ట్ చేసుకుంటేనే ఈ సెకండ్ బాడీ అనేది స్టేబుల్గా ఉంటుంది. థర్డ్ స్టెప్ ఏంటంటే స్విచ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే తన బాడీ నుంచి సెకండ్ బాడీ ఒకటి క్రియేట్ అవుతుందో ఆ సెకండ్ బాడీకి 1 week మాత్రమే టైం ఉంటుంది. ఆ 1 weekలో తను ఫస్ట్ బాడీ నుంచి 7 daysకి సరిపడే ఆ లిక్విడ్ తీసుకొని ఎవ్రీ డే దాన్ని ఇంజెక్ట్ చేసుకుంటూ ఉండాలి. 7 days తర్వాత ఈ ఫస్ట్ బాడీకి సెకండ్ బాడీ తన బ్లడ్ అంతా ట్రాన్స్ఫర్ చేసి కాన్షియస్లోకి తీసుకొస్తుంది. ఎప్పుడైతే ఫస్ట్ బాడీ కాన్షియస్లోకి వస్తుందో సెకండ్ బాడీ అనేది అన్కాన్షియస్ అయిపోతుంది. సో ఇలా ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్ ఇలా బ్లడ్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ స్విచ్ అవుతూ ఉండాలి. ఎందుకు ఇలా స్విచ్ అవుతూ ఉండాలి అంటే ఈ సెకండ్ బాడీ సర్వైవ్ అవ్వడానికి కావాల్సిన ఆ లిక్విడ్ ఈ ఫస్ట్ బాడీ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో ఆ లిక్విడ్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఇలా స్విచ్ అవుతూ ఉండాలి. ఈ 3 stagesలో ఈ మూవీలో చాలా దారుణంగా ఉండే సీన్ ఏంటంటే ఫస్ట్ వన్, యాక్టివేటర్ని ఇంజెక్ట్ చేసుకున్నాక తన బాడీలో నుంచి సెకండ్ బాడీ ఎలా వస్తుందంటే వెనకాల బ్యాక్ బోన్ దగ్గర ఉన్న స్కిన్ ఎవరో ఇట్లా జిప్ తీసినట్టు ఊడుద్ది అనమాట. అలా ఒక బ్యాగ్ జిప్ ఓపెన్ చేస్తే బ్యాగ్ ఎలా ఓపెన్ అవుద్దో అలా ఓపెన్ అయ్యి అందులో నుంచి డైరెక్ట్గా ఒక సెకండ్ బాడీయే బయటకు వస్తుంది. ఒక చిన్న బేబీ కూడా కాదు, ఒక బాడీ, కంప్లీట్ బాడీ వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు ఈ ఫస్ట్ బాడీ అన్కాన్షియస్ అయిపోయి ఫ్లోర్ మీద పడిపోయి ఉంటుంది. సెకండ్ బాడీ ఇట్లా లేచి మిర్రర్ దగ్గరకు వచ్చి చూసినప్పుడు తన యంగర్ వర్షన్ కనిపిస్తుంది అనమాట. రియల్ వరల్డ్ సెల్యులార్ డివిజన్ జరిగినా ఇలా అయితే జరగదు పక్కాగా, కానీ మనకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వడానికి డైరెక్టర్ ఒక ఆర్టిస్టిక్ వేలో చూపించాలనుకున్నాడని చెప్పా కదా. సో అది ఇలా ఉంటుందన్నమాట. అందుకే మీరు ఈ మూవీని చూసేటప్పుడు ఒకవేళ చుట్టుపక్కల చిన్నపిల్లలు ఉంటే మాత్రం పక్కా భయపడతారు, వద్దు, ఒక్కలే కూర్చొని చూడండి. సో అలా సెకండ్ బాడీ బయటకు వచ్చాక తను ఏం చేస్తుందంటే మళ్ళీ అదే టీవీ షో ఎక్కడైతే తన్ని తీసేద్దాం అనుకున్నారో అదే టీవీ షో ఆడిషన్స్ ఉంటాయి. సో ఆ ఆడిషన్స్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ సెలెక్ట్ అవుతుంది. అంటే లైక్ ఎవరు గుర్తుపట్టరు అనమాట తన్ని, ఎందుకంటే చాలా యంగ్గా కనిపిస్తుంది. తను యంగ్గా ఉన్నప్పుడు ఎవరు చూసుండరు కూడా, మేబీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చూసుండరు. సో చాలా యంగ్గా ఉంటుంది. ఈ ఫేషియల్ డిఫరెన్సెస్ అయితే చాలా ఉంటాయి. సో అంటే మూవీలో తనే యాక్ట్ చేయలేదు, 2 different యాక్టర్స్ అయితే చేశారు. యంగర్ వర్షన్ ఒకరు చేశారు, ఓల్డర్ వర్షన్ ఒకరు చేశారు. సో అలా సేమ్ టీవీ షోకి మళ్ళీ సెలెక్ట్ అవుతుంది. కైండ్ ఆఫ్ ఏంటంటే మళ్ళీ అదే పొజిషన్ని తను తీసుకుంటుంది వెళ్ళి. ఈ సెకండ్ బాడీని జనాలందరూ టీవీలో చూసి చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఆ షోకి రేటింగ్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. చాలా ఫేమస్ అవుతూ ఉంటుంది ఈమె. ఎవ్రీడే ఫస్ట్ బాడీ నుంచి ఇంజెక్షన్ తీసుకొని ఇంజెక్ట్ చేసుకుంటూ స్టేబుల్ అవుతూ చూస్తూనే 1 week అయిపోద్ది. 1 week అయిపోయాక ఈ స్విచ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట. సో స్విచ్ అవ్వడానికి తను వెళ్ళి తన బాడీలో ఉన్న బ్లడ్ అనేది ఫస్ట్ బాడీలోకి ఎక్కించి స్విచ్ అనేది స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఈ ఫస్ట్ బాడీ అనేది మళ్ళీ కాన్షియస్లోకి వస్తుంది, సెకండ్ బాడీ అన్కాన్షియస్ అయ్యి అక్కడ రూమ్లో పడిపోద్ది. ఇదంతా ఒక ఇంట్లో జరుగుతుంది అనమాట. ఇదంతా ఆ పర్టికులర్ యాక్ట్రెస్ ఇంట్లోనే జరుగుతూ ఉంటుంది. అక్కడ ఎవరు ఉండరు, తను ఒక్కతే ఇంట్లో ఉంటుంది. సో ఫస్ట్ బాడీ మళ్ళీ యాక్టివేట్ అయ్యాక వచ్చి చూస్తుంది. తనకి అర్థమవుద్ది అనమాట ఈ 1 weekలో ఏం జరిగింది. అంటే కాన్షియస్నెస్ ఎలా ఉంటుందంటే తనకేం కావాలి అనేది సెకండ్ బాడీకి తెలుసు. అంటే ఫస్ట్ బాడీకి ఏం కావాలి, తన ఆలోచనలు ఏంటి, ఇలా డిసప్పాయింట్ అయింది తనకు ఒక ఆపర్చునిటీ పోయింది, తన అందం పోయిందని తను ఫీల్ అవుతుంది అనేది ఇలాంటి ఐడియాస్ ఉన్నాయి తనకు అనేది సెకండ్ బాడీలో ఉంటుంది. ఆ థాట్ అనేది ఉంటుంది. కాకపోతే ఈ 2 బాడీస్ మధ్యలో ఒక కనెక్షన్ అనేది అయితే ఉండదు. అంటే డిఫరెంట్ థాట్ ప్రాసెస్ అనమాట. ఈ సెకండ్ బాడీ ఎలా ఉంటుందంటే ఓకే నాకు ఇది కావాలి అనేది ఉంటుంది, కానీ తను ఏం చేస్తుంది అనేది ఈ ఫస్ట్ బాడీ కంట్రోల్ చేయలేదు. సో అది ఇక్కడ కీ పాయింట్. మళ్ళీ 1 week అయిపోద్ది. అయిపోయాక ఈ ఫస్ట్ బాడీ మళ్ళీ స్విచ్ స్టార్ట్ చేస్తుంది. అంటే తన బ్లడ్ అంతా సెకండ్ బాడీలోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సెకండ్ బాడీ కాన్షియస్లోకి వస్తుంది.
ఈ సెకండ్ బాడీ కాన్షియస్లోకి వచ్చాక ఈ వీక్ అనేది రెగ్యులర్గా యాజ్ యూజువల్గానే జరుగుతుంది. కానీ 7 days అయిపోయాక 8th day రోజు ఎప్పుడైతే తను ఈ స్విచ్ చేయాలి అనే టైంకి తన బాయ్ ఫ్రెండ్ ఒక పార్టీకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత. సో దే ఆర్ హ్యావింగ్ సమ్ ఫన్. అప్పుడు ఏమవుతుందంటే తనకి తెలుస్తుంది, ఓకే నేను ఇప్పుడు స్విచ్ అవ్వాలి, టైం అయింది అంటే ఇలా బ్లడ్ వస్తూ ఉంటుంది నోస్లో నుంచి. ఆ పర్టికులర్ టైంలో తను స్విచ్ అవ్వడం తనకి ఇష్టం లేక ఏం చేస్తుందంటే 8th టైం కూడా ఆ లిక్విడ్ అనేది తీస్తుంది ఫస్ట్ బాడీ నుంచి. సో ఇలా చేయకూడదని రూల్స్లో ఉంటుంది, కానీ ఆ పర్టికులర్ టైంలో అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు. దే ఆర్ హ్యావింగ్ ఫన్ కాబట్టి ఆ పర్టికులర్ టైంలో తీస్తుంది. తీసిన తర్వాత ఆ నెక్స్ట్ డే స్విచ్ అనేది చేస్తుంది అనమాట. చేసిన తర్వాత ఈ ఫస్ట్ బాడీ కాన్షియస్లోకి వస్తుంది. కాన్షియస్లోకి వచ్చాక ఫస్ట్ ఒక డిఫరెన్స్ తెలుస్తుంది. అదేంటంటే తను 8th టైం తీయడం వల్ల తన ఫింగర్, ఫస్ట్ బాడీలో ఉన్న ఒక ఫింగర్ చాలా ఓల్డ్ పర్సన్ ఫింగర్ లాగా మారిపోతుంది. అంటే ఒక ముసలమ్మ ఫింగర్ లాగా మారిపోతుంది. ఎందుకు అంటే 7 times మాత్రమే తీయాలి, అది 7 daysకి సరిపడేది మాత్రమే తీయాలి ఆ లిక్విడ్. ఇలా 8th day తీసింది కాబట్టి తన బాడీలో అలాంటి చేంజ్ అనేది వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ స్విచ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతూ ఉంటుందంటే ఈ ఫస్ట్ బాడీ సెకండ్ బాడీ రెండు డిఫరెంట్ వేలో వెళ్ళడం స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. అంటే స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఇద్దరికి సేమ్ ఐడియాలజీ ఉంటుంది, కానీ ఇలా వీక్స్ అనేవి స్విచ్ అవుతూ ఉన్న కొద్దీ ఈ ఫస్ట్ బాడీకి సెకండ్ బాడీకి కంప్లీట్లీ అసలు సంబంధం లేకుండా అయిపోద్ది. సెకండ్ బాడీ అసలు ఫస్ట్ బాడీ గురించి పట్టించుకోదు. సో ఈ 3rd week ఎప్పుడైతే స్విచ్ అవుద్దో ఈ సెకండ్ బాడీ ఏం చేస్తుందంటే 8th టైం కాదు, ఆల్మోస్ట్ ఒక 14-15 days మారకుండా ఈ ఫస్ట్ బాడీ నుంచి లిక్విడ్ అనేది తీసి యూస్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తను చేసే ప్రోగ్రామ్కి కొన్నిసార్లు 1 week కాకుండా 10 days 12 days లైక్ డేట్స్ ఉంటాయి కదా, ఈ షూటింగ్ డేట్స్. సో వీటి వల్ల ఏమవుతుందంటే తను 14-15 days తీయాల్సి వస్తుంది. సో అంటే ఫస్ట్ బాడీ గురించి ఆలోచించకుండా తను కావాల్సినట్టు తీస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ సెకండ్ బాడీ స్విచ్ అవుతుందో మళ్ళీ ఫస్ట్ బాడీ కాన్షియస్లోకి వచ్చినప్పుడు తన బాడీ చూసుకుంటే ఒక సైడ్ అంతా ఒక ఓల్డ్ ఉమెన్ బాడీ లాగా అయిపోద్ది, ఇంకో సైడ్ నార్మల్గా ఉంటుంది ఎప్పటిలాగే. కానీ ఒక సైడ్ మాత్రం కంప్లీట్లీ ఒక ఓల్డ్ ఉమెన్ ఎలా ఉంటుందో, లైక్ ఇలా కాలు లేపుదామన్నా కానీ తన బోన్స్ అసలు సపోర్ట్ చేయకపోవడం. సో ఈ ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తుందంటే ఆ ఇల్లు మొత్తం చాలా గలీజ్గా చేస్తుంది. తన పోర్ట్రేట్స్ ఏవైతే ఈ సెకండ్ బాడీ పోర్ట్రేట్స్ అంటే ఎక్కడైతే బిల్ బోర్డ్స్ ఉంటాయో సో వాటిని కనపడకుండా ఈ పేపర్స్ అంటించడం, మొత్తం ఆ ఇల్లంతా చాలా గలీజ్గా చేసేస్తుంది. చేసిన తర్వాత మళ్ళీ స్విచ్ అయినప్పుడు ఈ సెకండ్ బాడీ కాన్షియస్లోకి వచ్చినప్పుడు ఆ ఇంటిని చూస్తే తనకు చాలా కోపం వస్తుంది అనమాట. ఆ కోపంలో ఏం చేస్తుందంటే ఈ ఫస్ట్ బాడీ నుంచి ఎంత లిక్విడ్ అయితే వస్తుందో అంత లిక్విడ్ తీస్తూనే ఉంటుంది. ఒక జార్ తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటుంది. ఆ జార్ ఫిల్ అయ్యేంత వరకు ఆ లిక్విడ్ తీస్తూనే ఉంటుంది ఆ ఇంజెక్షన్ తోటి. ఒక 2-3 days ఎక్కువ తీస్తేనే ఒక ఫింగర్ ఒక సైడ్ ఆఫ్ ది బాడీ కొంచెం ఓల్డ్ ఉమెన్ లాగా అయింది. ఇలా ఆల్మోస్ట్ ఒక జార్ మొత్తం తీసింది అన్నప్పుడు తను ఒకవేళ లేస్తే, అంటే ఆ ఫస్ట్ బాడీ తర్వాత ఇలా స్విచ్ జరిగిన తర్వాత మళ్ళీ ఫస్ట్ బాడీ లేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఆల్మోస్ట్ 3 monthsకి కావాల్సిన లిక్విడ్ తీసుకుంటుంది. సో ఆ జార్ మొత్తం నిండితే అది 3 monthsకి వస్తుంది. సో ఆ 3 months తర్వాత ఎలా ఉంటుందనేది మనకి నెక్స్ట్ సీన్లో చూపిస్తారు. అది చూస్తే మాత్రం లిటరల్లీ మీరు కూర్చున్న చైర్లో నుంచి లేస్తారు. పక్కన ఒక చిన్న పిల్లాడు ఉండి టీవీ చూస్తే వాడు మళ్ళీ ఒక వారం దాకా అటు రాడు. సెకండ్ బాడీ ఈ 3 months ఆ టీవీ షోస్ చేసి చాలా పాపులర్ అవుతుంది. పాపులర్ అయ్యాక తనకి ఒక ఆపర్చునిటీ వస్తుంది అనమాట. న్యూ ఇయర్స్ ఈవెంట్, అంటే న్యూ ఇయర్కి ఈవెంట్ చేస్తారు కదా టీవీ షోస్లో. సో అలాంటి ఒక పెద్ద టీవీ షో, అంటే ఆల్మోస్ట్ ఇక అది అంతకంటే పెద్ద షో లేదు, అలాంటి ఒక షోలో తనకు ఆపర్చునిటీ ఇస్తారు. సో నువ్వే చేయాలి అని చెప్పేసి రేపు ఈవెంట్ అనంగా ఆ 3 months అయిపోతాయి. సో రేపు ఈవెంట్ చేయాలి అంటే మళ్ళీ ఆ లిక్విడ్ తనకు కావాలి. సో సరే తీసుకుందామని చెప్పేసి వెళ్తే
ఆ ఫస్ట్ బాడీ నుంచి లిక్విడ్ తీస్తే రాదు, బ్లడ్ వస్తుంది. సో ఇలా రావట్లేదు అని చెప్పేసి ఎవరైతే తనకి ఈ 503 కార్డ్ ఎవరైతే పంపించారో సో మళ్ళీ ఫోన్ చేసి ఇలా నాకు లిక్విడ్ రావట్లేదు, బ్లడ్ వస్తుంది అంటే, సో ఫస్ట్ బాడీలో లిక్విడ్ అయిపోయింది కాబట్టి నువ్వు మళ్ళీ స్విచ్ అవ్వాలని చెప్తారు. సో స్విచ్ అయితేనే మళ్ళీ అది ప్రొడ్యూస్ అవుతుంది, మళ్ళీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ స్విచ్ అనేది అందుకే ఈ లిక్విడ్ ప్రొడక్షన్ కోసం స్విచ్ యూస్ చేస్తాము అది ఇదని చెప్పేసి చెప్తారు. సో ఇప్పుడు స్విచ్ అవ్వాలి, లేకపోతే ఇంకా లిక్విడ్ లేదు, సో తప్పదు ఇక. సో వెళ్ళి స్విచ్ అవుద్ది. అప్పుడు వస్తుంది ఈ సీన్. ఆ ఫస్ట్ బాడీ లేచి తన్ని తను మిర్రర్లో చూసుకుంటే, ఇందాక నేను చెప్పాను కదా ఓ చిన్నపిల్లాడు వస్తే వాడు వారం దాకా రాడని, అది ఈ సీనే. ఈ సీన్ని మీరు చూశాక ఎలా ఉందో నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఫస్ట్ బాడీ మళ్ళీ ఎప్పుడైతే కాన్షియస్లోకి వస్తుందో అప్పుడు ఈ కిట్ తనకి ఇచ్చిన వాళ్ళకి కాల్ చేసి ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఆపేద్దాం అనుకుంటున్నాను, మళ్ళీ రివర్స్ చేయగలుగుతారా, లైక్ మళ్ళీ నా బాడీ నాకు కావాలి, 40 years అయినా పర్లేదు, నేను ఇలా ఉండలేను అని చెప్పేసి అడిగితే అదేం లేదు, ఒకవేళ ఇప్పుడు మీరు మళ్ళీ స్విచ్ అవ్వకుండా ఉండొచ్చు, లైక్ మీ సెకండ్ బాడీ ఏదైతే ఉందో దాన్ని టర్మినేట్ చేయొచ్చు, కానీ ఈ బాడీ మాత్రం మారదు అని చెప్పేసి అంటారు. అప్పుడు ఇక ఫస్ట్ బాడీ కనిపిస్తుంది కదా, మళ్ళీ ఒకవేళ స్విచ్ అయితే ఇంకా నాకు తెలిసి మళ్ళీ నేను బతకను, పక్కా ఈ సెకండ్ బాడీ నన్ను ఆల్మోస్ట్ ఇంకా చాలా దారుణంగా చేస్తుందని చెప్పేసి భయపడి ఓకే టర్మినేట్ చేసేద్దామని చెప్పేసి చెప్తుంది. ఆ టర్మినేషన్కి కావాల్సిన ఒక ఇంజెక్షన్ని ఒక దగ్గర పెట్టామని చెప్పేసి మళ్ళీ చెప్తారు. తను వెళ్ళి తీసుకొస్తుంది ఆ ఇంజెక్షన్ని. సో తీసుకొచ్చి ఈ సెకండ్ బాడీని టర్మినేట్ చేద్దామని ఆ ఇంజెక్షన్ని ఇంజెక్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఒక 60% ఆఫ్ ది ఇంజెక్షన్ని తన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తుంది. కానీ అప్పుడే ఫస్ట్ బాడీకి పక్కన ఉన్న ఆ బిల్ బోర్డ్ చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట, ఇది కూడా నేనే కదా, ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఇలా న్యూ ఇయర్స్ ఈవెంట్ ఒకటి వచ్చింది, ఇలాంటి వాటి కోసమే కదా నేను కూడా చూశాను, ఈ ఆపర్చునిటీసే కదా నాకు కూడా కావాలనుకున్నాను, ఈ బాడీ కూడా నాదే కదా అని రియలైజ్ అవ్వడం అనేది అక్కడ మనకి చూపిస్తారు. అలా అయిన తర్వాత మళ్ళీ ఆ బాడీని బతికించాలనుకొని ఇలా హార్ట్ బీట్ సో అట్లా చూపిస్తారు. ఇక్కడ డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే సెకండ్ బాడీని ఫస్ట్ బాడీ చంపేయాలనుకుంది, కానీ ఎప్పుడైతే బిల్ బోర్డ్ సైడ్ చూస్తుందో అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక ఆశ క్రియేట్ అవుతుంది. అంటే మళ్ళీ అలా కనపడాలి, ఆ బ్యూటీ, ఆ ఈవెంట్, ఆ జనాలందరూ తన్ని ఎండోర్స్ చేయడం, సో ఆ సెకండ్ బాడీ కూడా నాదే కదా అంటే మళ్ళీ ఒక ఆశ క్రియేట్ అవుతుంది తనకి మనసులో. అంటే అలాంటి సిచ్యువేషన్లో కూడా ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలుసు. అంటే రియల్ వరల్డ్ ఎలా ఉంది అనేది డైరెక్టర్ ఇక్కడ చూపించాలనుకున్నాడు. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమైందనమాట. సో రియల్ వరల్డ్ అలా ఉంది. ఒక బ్యూటీ అంటే బయట ఉన్న వాళ్ళు బ్యూటీని ఎలా చూస్తున్నారంటే సో వాళ్ళకి ఆశకి హద్దు లేదు. ఇక ఇలాంటి ఒక సిచ్యువేషన్లో కూడా వాళ్ళు అందంగా కనిపించాలనుకుంటున్నారు. ఇక్కడ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తను బ్రతకడం నెక్స్ట్ ఒకవేళ మళ్ళీ స్విచ్ చేయాలంటే చెప్పలేం, ఇంతకంటే దారుణంగా తయారవచ్చు. కానీ తన ఆ షోలో అందంగా కనిపిస్తుంది అనే ఒక పాయింట్ని తను మళ్ళీ గుర్తు చేసుకొని తన్ని బ్రతికించాలనుకోవడం, సెకండ్ బాడీకి మళ్ళీ ప్రాణం పోద్దాం అనుకొని చెప్పేసి సో ఆల్మోస్ట్ 60% ఇంజెక్షన్ ఇచ్చింది కాబట్టి మళ్ళీ స్విచ్ ట్రై చేస్తుంది. ట్రై చేసినప్పుడు సెకండ్ బాడీ ఈసారి 2 బాడీస్ యాక్టివేట్ అవుతాయి. సో 2 బాడీస్ కాన్షియస్లోకి వస్తాయి. సో అలా 2 బాడీస్ వచ్చినప్పుడు సెకండ్ బాడీకి అర్థమైద్ది, ఆ టర్మినేట్ ఇంజెక్షన్ చూసినప్పుడు నన్ను చంపేయాలనుకున్నావా నువ్వు అని చెప్పేసి ఈ ఫస్ట్ బాడీ మీద అటాక్ చేస్తుంది. అటాక్ చేసి ఎంత బ్రూటల్గా చంపేస్తుంది అంటే ఆ సీన్స్ అసలు మనం చూడలేం, ఎందుకంటే మనోళ్ళు అలాంటివి తీరు, అలాంటివి తీస్తే మన ఈ సినిమాలు ఆడవు. అలాంటి సీన్స్ మనం హాలీవుడ్ మూవీస్లోనే చూస్తాం చాలా వరకు. ఎంత బ్రూటల్గా ఉంటుందంటే ఆ సీన్, ఒక ముసలామని, ఒక 25 years ఏజ్ ఉన్న ఒక అమ్మాయి, ఒక 90 years ముసలామని
కాలుతో తన్ని చంపేస్తే ఎలా ఎంత దారుణంగా ఉంటుంది, అలా ఉంటాయి ఆ సీన్స్. సో ఆల్మోస్ట్ ఆమె ముస్లామా లాగా మారిన దగ్గర నుంచి ఉన్న ప్రతి సీన్ చాలా ఘోరంగానే ఉంటుంది సినిమాలో. అంటే అంత రియలిస్టిక్గా అలా చూపించాలనుకున్నాడు డైరెక్టర్. తర్వాత ఈ సెకండ్ బాడీ తన షో కోసం రెడీ అవుతూ ఉంటుంది, ఏదైతే న్యూ ఇయర్స్ ఈవెంట్ ఉందో దానికోసం రెడీ అవుతూ ఉంటుంది. ఇలా మిర్రర్ ముందు ఉన్నప్పుడు తను ఫేస్ వాష్ చేసుకుంటుంటే ఒక టీత్ అనేది ఊడి కింద పడిపోద్ది అనమాట. చాలా డెలికేట్ అయిపోతాయి, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ బాడీ చనిపోయింది, ఈ సెకండ్ బాడీకి ఫ్లూయిడ్ లేదు, ఆ లిక్విడ్ లేదు, స్విచ్ అయితే జరిగింది కానీ లిక్విడ్ అయితే లేదు. సో ఆ బాడీ పార్ట్స్ అనేవి ఊడిపోతూ ఉంటాయి. అంటే ఇదంతా రియల్గా జరగడం అనేది కాదు, మనం డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే బ్యూటీ అనేది పోతుంది. సో ఆ పర్టికులర్ బాడీకి బ్యూటీ అనేది పోతుంది, అలా ఆలోచించాలన్నమాట. సో అలా ఆ సెకండ్ బాడీకి ఒక సైడ్ ఇయర్ ఊడిపోతూ ఉంటుంది, అలానే ఉరుక్కుంటూ ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి ఏదైతే ఫస్ట్ బాడీ తీసుకుందో స్టార్టింగ్ ఫస్ట్ స్టేజ్ యాక్టివేటర్, ఆ యాక్టివేటర్ని మళ్ళీ తీసుకుంటుంది. సో ఎందుకంటే సెకండ్ బాడీ మళ్ళీ ఆ యాక్టివేటర్ ఎందుకు తీసుకుంటుంది అంటే తనలో నుంచి థర్డ్ బాడీ మళ్ళీ వస్తుందేమో, ఇందా నేను చెప్పాను కదా ఆశకి హద్దు ఉండదని. సో మళ్ళీ థర్డ్ బాడీ వస్తుందేమో, ఆ థర్డ్ బాడీ అందంగా ఉంటుందేమో అని మళ్ళీ ఆ యాక్టివేటర్ని ఇంజెక్ట్ చేసుకుంటుంది. అప్పుడే స్టార్టింగే వాళ్ళు మెన్షన్ చేశారు పర్ బాడీ ఇది సింగిల్ యూజ్ అని చెప్పేసి. అలా సింగిల్ యూజ్ది మళ్ళీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ సెకండ్ బాడీలో నుంచి థర్డ్ బాడీ మళ్ళీ బయటకు వస్తుంది. ఈ సీన్ని కూడా మనం చూడలేము, మనం ఐ మూవీలో విక్రమ్ గారిని చూసాం కదా, పర్లేదు కొంచెం చూడొచ్చు, మన వాళ్ళు తీశారు, ఎందుకంటే అందరూ చూడాలి కాబట్టి తీశారు. ఈ మూవీలో కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది ఈ థర్డ్ బాడీ కూడా. దాన్ని చూసిన తర్వాత ఇంకా ఈ మూవీ క్లైమాక్స్ ఇదే, వెళ్ళి చూడండి మీకే అర్థమవుద్ది. మూవీ అయితే చాలా బాగుంది. మన క్లైమాక్స్ ఎలా ఉంటుందంటే ఇక ఆ థర్డ్ బాడీ అనేది చిన్నగా దానంతట అదే అంటే బయటకు వచ్చిన తర్వాత ఒక 1-2 అవర్స్లో దానంతట అదే డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ బాడీ ఎలా ఉంటుందంటే 2-3 డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి దానికి, ఆ లెగ్స్, ఆ చేతులు అవన్నీ డిఫరెంట్ షేప్ ఉంటుంది. అది ఎలా ఫైనల్గా ఏమవుతుందంటే ఆ బాడీ మొత్తం ఇలా స్ట్రక్చర్ అంతా పగిలిపోతూ ఉంటుంది. ఆ ఫేస్ అనేది మూవీ బిగినింగ్లో ఒక స్టార్ని చూపిస్తారు. ఈ పర్టికులర్ ఎవరైతే 40 years ఆమె ఉందో ఆమె ఎలిజబెత్. సో ఆమె స్టార్ దగ్గరికి వెళ్ళి ఈ ఫేస్ అక్కడ మొత్తం బ్లడ్ లాగా అయిపోతుంది, దాన్ని మళ్ళీ క్లీన్ చేస్తారు. అంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ కాన్సెప్ట్. ఎలా అంటే ఒక బ్యూటీని ఈ పర్టికులర్ వరల్డ్, ఇప్పుడున్న ప్రజెంట్ వరల్డ్లో ఈ బ్యూటీ ఎలా ఉంది బయట రియలిస్టిక్గా, అంటే ఇలా జరగదు కానీ ఒక ఆర్టిస్టిక్ వేలో ఎలా చూపించాలి అనుకునేది డైరెక్టర్ అయితే ఈ మూవీలో ప్రజెంట్ చేశారు. చాలా బాగుంది, దాంట్లో ఉన్న మీనింగ్ అర్థం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో చూడండి, చిన్నపిల్లలకైతే వద్దు, అడల్ట్ మూవీ. సో ఒకలే కూర్చొని చూడండి, కొంచెం ధైర్యంగా చూడండి. ఏమన్నా కొంచెం సీన్స్ తేడా అనిపిస్తే స్కిప్ చేసి చూడండి, బట్ మూవీలో ఉన్న మీనింగ్ అయితే అంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మూవీ చాలా బాగా నచ్చుతుంది మీకు. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. మీరు ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్ని మనం మన ఛానల్లో డిస్కస్ చేద్దాం. ఈ పర్టికులర్ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని ఓన్లీ మీ అడల్ట్ ఫ్రెండ్స్తో మాత్రమే షేర్ చేయండి. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.